రోపియా నుంచి పైకొచ్చిన తర్వాత అన్నదాన సత్రంకి వచ్చినాము. ఇక్కడ భోజనం చేస్తున్నాము. ఇక్కడ నాకు పప్పు కన్నా సాంబార్ అయితే విపరీతంగా నచ్చింది. టేస్ట్ అద్భుతంగా ఉంది. అన్నదాన సత్రంలో కొద్దిగా విరాళం ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా సాక్షి గణపతి చూసుకొని హటకేశ్వరంకి అయితే వచ్చేసినాము. హటకేశ్వరాన్ని అటికేశ్వరం అలానే అటకేశ్వరం అని కూడా అంటారు. బ్యాక్ స్టోరీ ఏంటంటే కుమ్మరి కేశప్ప అనే అతను కుండలమ్మి దాంతో వచ్చిన డబ్బుల్ని తీసుకొని శ్రీశైలం వచ్చే యాత్రికులకైతే తన వంతు సాయంగా అన్నదానం అయితే చేసేవాడంట. దీన్ని చూసి ఓర్వలేని వాళ్ళు కొందరైతే ఈయన తయారు చేసి పెట్టుకున్న కుండలన్నీ పగలగొట్టేసినారంట. ఈయన ప్రాథమిక ఆదాయం కుండలమ్మి దాంతో వచ్చిన డబ్బులతోనే ఈయన అన్నదానం చేసేవాడు. పైగా మహాశివరాత్రి దగ్గరికి రావడం, కుండలన్నీ పగిలిపోవడము, దీన్ని తట్టుకోలేక ఈయన పెరట్లో పోయి బాధపడతా ఉన్నాడంట. ఇంకా ఎవరైతే పగలగొట్టినారో ఈ కుండలన్నీ వాళ్ళే యాత్రికులు వచ్చినప్పుడు అక్కడ అన్నదానం జరుగుతా చూడండి అని చెప్పేసి ఈయన ఇంటి వైపు చూపించినారంట. ఇంకా యాత్రికులందరూ కుమ్మరి కేశప్ప వాళ్ళ ఇంటికి వచ్చినారంట అన్నదానం కోసము. ఆయన వీళ్ళందరినీ చూసి నా మీద ఇంత నమ్మకంతో వచ్చినారని ఒక రకమైన సంతోషంతో వీళ్ళందరినీ ఆకలిని నేను ఇప్పుడు తీర్చలేననే బాధతో పెరట్లోకి పోయి ఒకటేమైనా రోధించుతుండగా ఈ పగిలిపోయిన కుండ పెంకులు ఉంటాయి కదా, వాటిలోంచి స్వామివారు ప్రత్యక్షమయ్యి నువ్వేం బాధపడకు, ఎందుకు అట్లా బాధపడుతున్నావు, వంటగదిలోకి వెళ్ళి చూడు ఆహారం అంతా రెడీగా ఉంది అని చెప్పినాడంట. లేదు స్వామి, అసలు నా దగ్గర ఉన్నటువంటి కుండలన్నీ పగిలిపోయినాయి కదా, నేను ఎట్లా వీళ్ళకు ఆహారాన్ని పెడతాను ఇప్పుడు అని చెప్పేసి బాధపడుతుండగా లేదు నువ్వు వెళ్ళి చూడని చెప్పినారంట స్వామివారు. తాను వంటగదిలోకి రాగానే ఆహారం అంతా సిద్ధంగా ఉందంట వడ్డించడానికి. ఇంకా ఆ రోజు ప్రత్యక్షమైనటువంటి స్వామివారు ఇక్కడ మనకైతే దర్శనమిస్తారు. దాన్నే హటకేశ్వరంగా అంటారు. ఇక్కడ ఎవరైతే అన్నదానం చేసే కుమ్మరి కేశప్ప ఉన్నారో ఈయనను శ్రీశైలం యొక్క ప్రథమ అన్నదాత అని కూడా అంటారు. అందుకే ఈ స్థలానికి ఇంత విశిష్టత అన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే మేము శిఖరం దగ్గరికి వచ్చినాము. శిఖరం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ శ్రీశైలం ట్రిప్లో మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఇంకా ఏవైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. మల్లమ్మ కన్నేరు, అలానే పాలధార పంచదార, అలానే ఛత్రపతి శివాజీ యొక్క మ్యూజియం, ఈ మూడైతే మనం కవర్ చేయలేకపోయినాము. బట్ ఎలాగైతేనేమి మనం ఇప్పుడు చూసిన ప్లేసెస్ అన్నీ చాలా మంచిగా అనిపించింది. మెయిన్గా రోపే అయితే అసలుకు ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనుకోవచ్చు. బోటింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. పిల్లలతో వెళ్ళండి, చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. దారిలో మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు అడవి ప్రాంతాన్ని పాడు చేయకుండా ప్లాస్టిక్ బాటిల్స్ అలానే ప్లాస్టిక్ కవర్స్ ఏవైనా వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పడేయకుండా అక్కడక్కడైతే డస్ట్బిన్స్ పెట్టినారు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఇది శ్రీశైలం ట్రిప్ యొక్క పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోని ఇంకా ఎవరైనా చూడకుంటే తప్పకుండా విజిట్ చేసి పార్ట్ 2 వీడియో చూడండి. ఈ పచ్చని చెట్ల మధ్య ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి శ్రీశైలం ట్రిప్ అయితే మేము ముగించుకొని రిటర్న్ అయితే వస్తూ ఉన్నాము. మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ అయితే శ్రీశైలంలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా సాక్షి గణపతి దగ్గరకు వచ్చినాము. దాని తర్వాత హటకేశ్వరం దగ్గరకు వచ్చినాము. దాని తర్వాత శిఖరం దగ్గరకు వచ్చినాము. శిఖరం దగ్గర వ్యూ అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. దారిలో పోయేటప్పుడు దూరణాలకు దగ్గరలో 2 పల్లెటూర్లు అయితే ఉంటాయి. అక్కడ గిరిజన తెగకు సంబంధించిన వాళ్ళు అయితే నివసించుతున్నారు. దారిలో వెళ్ళేటప్పుడు చూద్దాం పదండి. రోడ్డు పక్కనే ఇల్లు ఉంటాయి. బ్రతకడానికి ఇంతకన్నా ఏం కావాలనిపించింది వాళ్ళని చూడగానే.
ఇప్పుడే మనం దోర్నాలకు రీచ్ అయిపోయినాము. పార్ట్ 1లో మనం మాట్లాడుకున్నాం కదా, ఒకటి టోల్ గేట్ ఉంటుంది దోర్నాల దగ్గర. నైట్ 9 ఎతికిన ఎవరినే కానీ అక్కడి నుంచి అలో చేయరని చెప్పినాను కదా, అదే ఇదనమాట. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు 70 రూపాయలు అనుకుంటా మనం పే చేయాలి. టోల్ గేట్ ఎతికిన వాళ్ళు తీసి మనకు ఒక స్లిప్ ఇస్తారు. మనం అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ పే చేయాలి. ఇంకా దాటిన తర్వాత ఎతికిన మనం ఏవైనా స్నాక్స్ అట్లా తినాలనుకుంటే తినచ్చు. దారిలో మేము ఒక చోట ఎతికిన ఆగి నిమ్మకాయ సోడా ఎతికిన తాగుతూ ఉన్నాము. ఎందుకంటే ఇక జర్నీ చేసిన తర్వాత మనకు కొంచెము రిలాక్సేషన్ కావాలనుకుంటాము. అలాంటప్పుడే నిమ్మకాయ సోడా తాగినామంటే ఇక బాడీ కొంచెం రీఫ్రెష్ అవుతుంది. లాస్ట్ వీడియోలో జింకలు కనపరాలేదని అడిగినారు. కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి. దాదాపు 7-8 జింకల దాకా ఒక గుంపులాగా వచ్చి సాయంత్రం పూట అట్లా చల్లదానానికి ఎతికిన బయట తిరుగుతా కనిపించినాయి. ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. మీకు నచ్చింది అనుకుంటేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.